మరి ఈ నిత్యావసర సరుకుల ధరలు ఇంకా పెరిగే ఆలోచనలో ఉందా ఈ ప్రభుత్వం చేస్తున్నట్లన్నా? మరి డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగినాయి, వారంలో 4-5 సార్లు పెరిగినాయి. ఎందుకు మరి ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఎందుకు ఆందోళన చేయలేకపోయారు? ఎందుకు దాన్ని అడ్డుకట్టేయలేకపోయారు? ఏంటి కారణాలు ఏంటి? యాజ్ ఏ బాధ్యత కలిగిన స్టూడెంట్ ఆర్గనైజేషన్గా విద్యార్థి సమస్యలు మాకు ప్రాధాన్యత. ఈ తెలంగాణ అంటే ఇది విద్యార్థి సమస్య కాదా? విద్యార్థి సమస్య అంటే విద్యార్థులకు బండ్లు అంటే నిత్యావసర సరుకులు కొనే ఒక దేశంలో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరిగినప్పుడు అక్కడ ఏంటిదంటే పెట్రోల్ డీజిల్ ఈరోజు అది కొరుతుంది కాబట్టి అక్కడ నిలిపివేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు మనందరం కూడా అర్థం చేసుకోవాలి. 5 స్టేట్లలో ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక మాట చెప్పింది, ఎక్కడ పెరిగాయి అని చెప్పింది, ఇప్పుడు పెంచారు. దీన్ని ఎందుకు మీరు విద్యార్థి నాయకులుగా ఎందుకు ఖండించలేకపోయారు? ఒక విషయము అంటే మేము కేంద్ర ప్రభుత్వాన్ని వకాలతో పుచ్చుకోవడానికి వాళ్ళ పార్టీకి సంబంధించిన మేము కానప్పుడు ఎందుకు చేయలేదు చెప్తున్నాం. ఒక విషయం అంటే మనం చదువుకున్న విద్యార్థిగా, యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిగా అంతర్జాతీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకున్నాం. నిన్న కాక మొన్న అంటే ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్ సమావేశం పెట్టినప్పుడు ఒమర్ అబ్దుల్లా గారు బయటకు వచ్చి పక్కన ఉన్న పాకిస్తాన్ లో కానీ ఇటున్న బంగ్లాదేశ్ లో కానీ డీజిల్ పెట్రోల్ దొరికేటువంటి పరిస్థితి లేదు, ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మనకు డీజిల్ పెట్రోల్ దొరుకుతున్నది, మనం అదృష్టవంతులం అని చెప్పిండు. ఇంకొకటి పెరిగినప్పుడు కూడా ఆ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు పెంచలేదు, ఇప్పుడు ఎందుకు పెంచారంటే ఆ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము వాళ్ళకి 10 రూపాయలు తగ్గించింది. ఏంటిది? ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ తర్వాత ఈ రోజు నిన్న ఇథనాల్ బ్లెండింగ్ చేస్తున్నారు, 20% ఇథనాల్ బ్లెండింగ్ చేస్తున్నారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ చేసిన వాళ్ళు ఎక్సైజ్ సుంకం మొత్తమే తగ్గిస్తున్నాము. తర్వాత 100% పోతే ఇంత, 80% అయితే ఇంత, ఈ ఇథనాల్ బ్లెండింగ్ దానిలో తగ్గించినారు. ఇంకొక విషయం చెప్పాలి, మీరు కేంద్ర ప్రభుత్వం ఇంత చేస్తున్నది, ఇటు మొక్కన వస్తే ఏ పాలిత ప్రాంతాలలో ఎక్సైజ్ డ్యూటీ ఎక్కువ, వ్యాట్ కానీ ఎక్కువ ఎక్కడ వసూలు చేస్తున్నారు మీరు చెప్పండి. తెలంగాణలో ఎంత డీజిల్ పెట్రోల్ ధర ఉన్నది, ఉత్తరప్రదేశ్ లేకపోతే అటుమొకన ఉత్తరాఖండ్ లో ఎంత ఉన్నది, ఇటు కర్ణాటకలో ఎంత ఉన్నది? కర్ణాటకలో మనకన్నా తెక్కన ఉంటది. కర్ణాటకలో మనకన్నా కాదు, మీరు అంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వము సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎంత ఉన్నది డీజిల్ పెట్రోల్ ధర, ఇక్కడ ఎంత ఉన్నది డీజిల్ పెట్రోల్ ధర. ఇంకో విషయం, హర్మూజ్ లాంటి స్థానాలను అమెరికా బ్లాక్ చేసి, ఇరాన్ కొంత బ్లాక్ చేసి, మిగతా ఇటుముఖం ఉన్న ప్రాంతాలకు అసలు వాటికి దానికి సంబంధం లేనట్టుగా ఒక అంతర్జాతీయ జలసంధి దగ్గర ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు దౌత్య మార్గం ద్వారా దాన్ని పరిష్కరించుకొని నౌకల్ని తీసుకొచ్చుకొని ఇక్కడ ఉన్న డిమాండ్కు సరిపడా మనం సప్లై చేస్తున్నామంటే అది గొప్ప విషయం. దీన్ని అందరం కూడా భారతీయులుగా, తర్వాత ఒక దేశం మీద అంటే క్లిష్ట పరిస్థితులు ఎట్లా స్పందించాలనే దాని మీద మనం ఒక అవగాహనతో దీన్ని స్వాగతించాలి. అది ఏ ప్రభుత్వమైనా, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా లేకపోతే జనతా ప్రభుత్వమైనా దేశానికి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ కూడా వాళ్ళకు ఉన్నారు. ఎల్పిజి సిస్టమ్ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ని ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు పివి నరసింహారావు గారు తీసుకొచ్చినప్పుడు నిలువు దోపిడి ఇచ్చారు అన్న, బంగారాన్ని నిలువు దోపిడి ఇచ్చారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లా ఉన్నాయి కాబట్టి ఆ మాంద్యం నుంచి మనం బయటపడ్డాం. అట్లా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనం సహకరించాలి. మరి ఇక్కడ ఈయన చెప్పిండు, నేను నచ్చిందంటే 30 రూపాయల డీజిల్ పెట్రోల్ ఇస్తా, కేసీఆర్ ఇన్ని వసూలు చేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం ఇన్ని వసూలు చేస్తున్నాడు అని చెప్పిండు. మరి నచ్చిన ఎవరు ఆపుతున్నారు ఈయనను? ఒక్కొక్క లీటర్ మీద 40 రూపాయలు దొబ్బుతున్నాడు ఈయన. మరి తగ్గాక మేము వద్దానమ్మా? ఎందుకు మీరు ఎందుకు ఫైట్ చేయడం లేదు విద్యార్థి నాయకులుగా? ఎక్కడ మీరు ఈ రాష్ట్రంలో టెండర్లు ఇస్తారు, లక్షణ దాన్ని 3 లక్షలు చేసారు. ఊరుకో బడ అయితే మంచిగా చేస్తలేరు కానీ మద్యం షాపులు మంచిగా చేస్తారు, వైన్ షాపులు పెడతారు. ఇదే పెట్రోల్ డీజిల్ గురించి ఇంతగానో అన్న చెప్పిండు కదా. దీనిలో మేం చెప్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాట్ ఉన్నది, దానికి ఏంటిదంటే దాదాపు 20 రూపాయలు ఇటు తీసుకుంటే 7 రూపాయలు కేంద్ర గవర్నమెంట్ తీసుకుంటుంది. మరి 20 రూపాయలు ఎంతో కొంత తగ్గియాలి కదా. ఈ కేంద్ర గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితులు ఏంటంటే శ్రీలంకలో చూసుకో ఎంత ఉందో రేటు 90% పెరిగింది. ఇదే పాకిస్తాన్ తీసుకో 90% పెరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి భారతదేశంలో వచ్చు పెట్రోల్ కు అత్యధికంగా తక్కువ ఉన్న రేటు కూడా ఇదే దేశంలో ఉంది, మన భారతదేశంలో ఉంది. పక్కపడి దేశాలను కంపేర్ చేయి, ఇదే భారతదేశాన్ని కంపేర్ అంటే అమెరికాలో కూడా అడుగు, ఇదే రష్యాలో కూడా అడుగు. మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో మేమేదో కేంద్ర ప్రభుత్వానికి వక్కసపడి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కండవాలు వేసుకోలే. విద్యార్థి పరిషత్ నాయకునిగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తప్పేస్తే తప్పని అంటాం, బీఆర్ఎస్ తప్పేస్తే ప్రభుత్వం తప్పే అంటాం, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పేస్తే తప్పే అంటాం. మా అందరూ కూడా ఏంటంటే విద్యార్థులు బాగుండాలి,
దేశం బాగుండాలి, దేశం మీద దేశ విద్యార్థులు ఏంటంటే అవస్థలు పడుతున్నారు కదా, విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు అందించాలి. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్ల పెండింగ్ ఉందో ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము తప్పుపడుతున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ విధి విధానాలు ఏంటంటే ఈరోజు పేదలకు మంచి చేసేటట్టు ఉండాలి. నువ్వే పెట్టినావు 6 గ్యారెంటీలు, 420 హామీలు పెట్టినావు. ఇదే మీరు నీట్ పేపర్ లీక్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించినాం. ఎన్టీఆర్ చైర్మన్ ఎన్టీఏను రద్దు చేయాలని చెప్పినాం, ఎన్టీఏ చైర్మన్ రాజీనామా చేయాలని చెప్పినాం. ఇదే మా యొక్క ఏబీ ఆర్గనైజేషన్ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఎన్టీఏ చైర్మన్ రాజీనామా చేయాలి, ఎన్టీఏను రద్దు చేయాలని, నీటి పేపర్ ఇటువంటి అవకతవకలు జరగద్దని ధర్మేంద్ర ప్రధాన్ సమానం చెప్పాలని కూడా మేము ప్రశ్నించినాం. మాకు ఏ ప్రభుత్వంతో కావచ్చు, ఏ వేరే వాళ్ళతోటి పొలిటికల్ తోటి మాకు సంబంధం ఉండదు. ఏబీ పని ఆర్గనైజేషన్ జాతీయవాద విద్యార్థి సంస్థ ఏదైతే విద్యార్థి బాగుండాలి, విద్యార్థి ఈరోజు మంచిగా చదువుకోవాలి, విద్యార్థికి ఉద్యోగం రావాలి, విద్యార్థి ఒక చైతన్యవంతుడు కావాలి, ఈ దేశం పట్ల ఆలోచించాలి, దేశ ద్రోహులుగా ఉన్న వాళ్ళని తరిమి కొట్టాలి. ఏదో పెన్ను సిద్ధాంతాన్ని మనం అందరం కూడా ఇమిడ్చుకోవాలి, గన్ను సిద్ధాంతాన్ని పక్క పెట్టుకోవాలి, అడుగుల బాట పట్టద్దు. దేశ భక్తులుగా దేశంలో ఒక దేశాన్ని రాజ్యాంగాన్ని గౌరవించుకుంటా, దేశం యొక్క విద్యా విధానాన్ని అవలంబించుకుంటా ఎన్ఈపీని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తే ఒక విద్యార్థి అనేక విధాలుగా యొక్క చదువును అభ్యసించాలనే సంకల్పంతో పనిచేస్తున్న విద్యార్థి సంస్థ మాది అక్రమ కేసులైనా, జైల్లోకి పోయినా, లాఠీ చార్జ్ అయినా, రేపు పొద్దున 100కు పైగా కేసులను కూడా మా నినాదం ఒకటే, విద్యార్థి బాగుండాలి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను బయటకు పెట్టాలి. ఏదైతే ఆ విధానాలు వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా గల్లా పట్టుకొని బిడ్డ తప్పు చేస్తున్నావు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, పేదోనికి రావాల్సిన స్కాలర్షిప్ ఎటువైంది, గురుకులాల్లో నాణ్యమైన భోజన సదుపాయాలు ఎటువైనాయి, నాణ్యమైన రిక్రూట్మెంట్ ఏది యూనివర్సిటీలలో, పేద నిరుద్యోగులకు రావాల్సిన ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఎటువైనాయి అని ఆ ప్లేస్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా ప్రశ్నిస్తాం. రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇదే పొట్టి ముఖ్యమంత్రి హిట్లర్ లెక్క వ్యవహరిస్తున్న పొట్టి ముఖ్యమంత్రిని గల్లా పట్టుకొని ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ ఎటుతున్నాడు రో, గోసి గొంగడేసి గాలి గద్దెలు కట్టి ఊరు పోరు బాట నిలిచితే ఎవరి పాలయ్యింది అంటే సంఖ్య ఏరిండు. ఎవరు? ఏపూరి సోమన్న సంఖ్యలో ఏరిండు అంటే పాటవాడినోడు అటే వేయండు, పాడించుకున్నాడు అటే వేయండు, అన్ని బాగానే ఉన్నాయి. మరి మాస్ అండి ఎవని పాలైందిరో తెలంగాణ ఎవడే వెళ్తున్నాడు అంటే నీకే తెలియదు. సోమన్న పాట పాడుతుంది, కాంగ్రెస్ గుడి ఏరుతుంది. మరి కాంగ్రెస్ గుడిలో ఏం నడుతుంది? పేదోడు బతుకుతలేడా, పేదోని ఇల్లు కూలేపడుతుంది, పేదోని కొడుకు బిడ్డకేమో స్కాలర్షిప్ ఇస్తలేరా, గురుకులాలు చదువుకుంటాయేమో ఈరోజు ఫుడ్ పాయిజన్లతో రోడ్డెక్కి, పాము కాటితో రోడ్డెక్కి చచ్చిపోయి ఈరోజు పార్థివ దేవాలయ మన ఏంటిది కాటె మోసుడు ప్రయత్నాలు ఈరోజు జరుగుతున్నాయి. ఇదే తెలంగాణ రాష్ట్రంలో. నేను ఒకటే చెప్తున్నా, లాస్ట్ ఒక నిమిషం నాకు టైం అని ఒకటి చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఏముందంటే, రేవంత్ రెడ్డి ఉన్నది ఏంటంటే ప్రైవేట్ మాఫియాకు సంచులు ఎత్తుకపోవడానికి ఉన్నాడు. ఓ దొంగ ఏ విధంగా ఓటుకు నోటు కేసుల సూట్ కేసులు ఏ విధంగా దొరికినాయో ప్రైవేట్ యాజమాన్యాలకి సూట్ కేసులు చూసుకుంటూ అలవాటైంది. వీటితోటే ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది. కార్పొరేటు విద్యా సంస్థలు ఈరోజు హాస్పిటల్ లేకపోతే ఈ ప్రభుత్వం నడవదు కాబట్టి వాళ్ళ సంఖ్యల ఏరి ఒక ప్రభుత్వం నడుపుతాడు. ఈయనకి ఇప్పటి కూడా కుర్చీ ఇవ్వడానికి లాగుతున్న అనుమానం ఉన్నది. కాబట్టి ఢిల్లీకి 10 సార్లు పోయి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దండం బాంచనని కాలు మొక్కెత్తాడు. ఈరోజు ఏం నడుతుందంటే అక్కడ రాహుల్ గాంధీ నువ్వు నిల్చోమంటే నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలనే పాలన ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇక్కడ వ్యవహరిస్తుంది. కాబట్టి ఆ రాహుల్ గాంధీ పాలన ఇక్కడ నడవదు బిడ్డ, గుర్తుంచుకో. గాంధీవాద సిద్ధాంతం అన్నావు, ఇందిరాగాంధీ ఇల్లు అన్నావు. ఇదా గాంధీ ఎక్కడన్నా పేదోని హింసించాలని చెప్పిన అన్న, గాంధీ పేదోని ఇల్లు కూలగొట్టాలని చెప్పిన అన్న, గాంధీ పేద విద్యార్థి చదువు దూరం చేయాలని చెప్పిన అన్న. ఇదా అన్న అంటే గాంధీ పేదోనికి ఒక ఉద్యోగం ఇవ్వద్దని చెప్పిన అన్న. గాంధీ సిద్ధాంతాన్ని నమ్ముకొని నీ పార్టీ వ్యవహరిస్తున్న విధానాలు ఏముందంటే, రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ నేత రాజశేఖర రెడ్డిని అవమానపరుచు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తాలని చూస్తున్నావు. జీవో నెంబర్ 7 ఇవని కోసం, ఎందుకోసం అంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎత్తేస్తే ప్రైవేట్ వాళ్ళకి పైసలు ఇస్తారు. ఆ పైసలతో ఇంకోసారి ముఖ్యమంత్రి కావాలనే వ్యవహారం నువ్వు చేస్తున్నావు. కాబట్టి జీవో నెంబర్ 7 తెచ్చినావు, 8 తెచ్చినావు, 9 తెచ్చినావు. అన్న 11,000 కోస స్కాలర్షిప్ పెండింగ్ ఉంది. నీ పైసలు నీ అకౌంట్లలో వేస్తానంటే నమ్మకం ఉందన్న. విద్యార్థులారా మీరందరూ కూడా తల్లిదండ్రులారా ఒక్కసారి వినండి. రేవంత్ రెడ్డి దొంగ, ఓటుకు నోటు దొంగ ఆయన్నే, ప్రైవేటు యాజమాన్యాల డబ్బుల దొంగ ఆయన్నే, సంచులు దమ్ముకునే దొంగ ఆయనే. కాబట్టి ఒక్కసారి చైతన్యమైనండి. 11,000 కోట్ల స్కాలర్షిప్ మీ కొడుకు బిడ్డకు రావాలి. ఎవరు ఇస్తలేరు? రేవంత్ రెడ్డి ఇస్తలేడు. ప్రైవేట్ యాజమాన్యాలు హైకోర్టులో కేసు వేసినాయి. ఎవరు వాళ్ళు వేసినాయి? రేవంత్ రెడ్డి వాళ్ళు వేసినాయి. ప్రైవేట్ యాజమాన్యాలు ఏమైనా వచ్చినాయి, ఈ సంవత్సరం నుండి ఫీజులు వసూలు చేసుకుంటామని అన్నాయి. ఎందుకు? రేవంత్ రెడ్డి నమ్మకం లేవు బట్టి అవన్నీ. కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మా కొడుకు బిడ్డకు ఏదో జరుగుతుంది, మా కొడుకు బిడ్డకు ఉద్యోగం వస్తుంది, మా కొడుకు బిడ్డకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని కాంగ్రెస్ కోటేసి నీ కుటుంబం బాగుంటుంది, రైతుల కష్టాలు మారుతాయి అనుకున్నావు, నిరుద్యోగుల కష్టాలు మారుతాయి అనుకున్నావు, విద్యార్థుల కష్టాలు మారుతాయి అనుకున్నావు. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నట్టే
జీవో నెంబర్ 7, 8, 9 తెచ్చేమో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయాలని చూస్తాడు. మీ కొడుకు బిడ్డ నీ లెక్కనే ఇంట్లో రైతు కూలీల పనికి పోయాల్సిన రోజులు వస్తున్నాయి, 100 రోజుల పని పోయాల్సిన రోజులు వస్తున్నాయి. ఈరోజు సర్టిఫికెట్లు లేక 100 రోజుల కూలి పనికి పోయే రోజులు యొక్క రేవంత్ రెడ్డి తెస్తాడు. ఇందిరమ్మ పాలన అన్నాడు, ఇందిరమ్మ పాలతోటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండో లేదో తెలియదు కానీ కమిషన్ల రాజ్యం నడుస్తుంది. ఇల్లు ఉన్న పేదోని హైడ్రా పేరుతో ఇల్లు కూలేసిండు. ఇదే దీనికి నిదర్శనం ఏంటిదంటే ఏదైతే మొన్న వెలుగుమట్ల ఇష్యూలో ఆ రోజు ఏంటిదంటే ఆ ఇల్లు అనేది నా ఒక బాండింగ్ రా, ఆ ఇల్లు అనేది నీ సొంత పైసలతో కట్టుకున్నారా అనే ఒక పాటతోటి ఒక ఆవేదన బయటకు వచ్చిందన్న. ఇల్లు నా ప్రాణం, ఇల్లు లేకపోతే నేను ఉండా, నా కొడుకు బిడ్డను ఏ విధంగా చూసుకుంటారో నా ఇల్లును కూడా అదే విధంగా చూసుకుంటా అని అనేక మంది పేద తల్లిదండ్రులు బయటకు వచ్చి మొరబెట్టుకున్నారు. పేద తల్లిదండ్రులు మీ ఇల్లు పోతే అంత ఆవేదన చేసారు, ₹1 వేస్తే ఆ విధంగా ఆవేదన చేస్తారు, పెట్రోల్ డీజిల్ మీద లేకపోతే మీకు వడ్లు కొంటలేరని ఈ విధంగా ఆవేదన చేస్తారు. మీ కొడుకు బిడ్డకు స్కాలర్షిప్ ఇస్తలేదు గవర్నమెంట్, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నది, ఒక ఉద్యోగం ఇస్తలేదు. తల్లిదండ్రులారా మీ కొడుకు మీ బిడ్డ చదువుకోకపోతే మీ కుటుంబం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఒక్కసారి ఆలోచించారా? మీ కొడుకు బిడ్డ రేపు పొద్దున ఈ యొక్క భవిష్యత్తు మీ చూసుకోవాలని, మీరు ముసలి అయిన తర్వాత చూసుకోవాలన్నా కూడా వాళ్ళే. మీరు ఇన్ని రోజులు రైతులు పని చేసుకొని బతుకుతారు, మీ కొడుకు బిడ్డకు ఉద్యోగం చేయకపోతే కూలినాలు పని చేసుకొని బతకాలని ఈ గవర్నమెంట్ చెప్తానే. అంటే గొర్రెలు కాస్తాడు గొర్రెలు కాయాలి, పందులం కాస్తాడు పందులే కాయాలి, ఆవులం కాస్తాడు ఆవులం కాయాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చదువుకునేటోడు ఈరోజు బాగుపడద్దనే రాజ్యాంగం రేవంత్ రెడ్డి వివరిస్తుండు. హిట్లర్ ఏమన్నాడు? హిట్లర్ ఏం చేసిందంటే నాజీరు హిట్లర్ ఏం చేసిందంటే ఉన్న రోజులు ఊకడ పోకడ దంచి పేద ప్రజల్ని హింసించిండు. హింసించిన కారణంతో ఏం చేసిన ఆఖరికి ఆయన్నే ఊరేసుకునే చచ్చిపోయే రోజులు ఏర్పడ్డాయి హిట్లర్కి. ఈయన కూడా హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడు కదా, హిట్లర్ లెక్క నిన్ను బొందబెట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి. గుర్తుంచుకో బిడ్డ రేవంత్ రెడ్డి. హిట్లర్ పాలన అన్న, నిజంగా హిట్లర్ పాలన. ఎందుకు హిట్లర్ పాలన? పేదలు స్కాలర్షిప్ పడితే అక్రమం కేసు హిట్లర్ పాలన కదా, మహిళలకు అఘాయిత్యాలు జరుగుతున్న హిట్లర్ పాలన కదా, పేదలు ఇల్లు కూడా వస్తున్న హిట్లర్ పాలన కదా, మూసి సుందరి కన్నుతో పేదలు ఇళ్ళని హైదరాబాద్ కేంద్రంగా ఇల్లు మీద హిట్లర్ పాలన కదా, పేద విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తే హిట్లర్ పాలన కదా. హిట్లర్ పాలన ఎందుకనంటే హిట్లర్ లెక్క వేరుస్తున్న దృక్పథంతో ఈయన ఉన్నాడు. అంటే నాకు హిట్లర్ ఆర్చం, నాకు హిట్లర్ ఆర్చం అంటే పొట్టి బుడంకాయ పొయ్యిలో వంకాయ, పొట్టి బుడంకాయ పొయ్యిలో వంకాయ అన్న సామెత ఉంటే పొట్టి బుడంకాయను పొయ్యిలో వంకాయ ఏ విధంగా చేసినావో నిన్ను కూడా కర్రు కాల్చి వాత పెట్టి లాగులో తొండలు గొర్ర కొడతా, నేను తొండలు గొర్ర కొడతా అని స్టేజ్ మీద మాట్లాడతానుగా. తొండలు గొర్రె కొట్టే రోజులు వచ్చినాయి. రేవంత్ అన్న బతుకులు మారుతాయి, పులిబిడ్డ వచ్చిండు, నల్లమలకెళ్ళి వచ్చిండు, పొట్టిగా ఉన్నాడు మారుతాడు, గట్టిగా అవుతాడు అని అనుకున్నాం. గట్టిగా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు ఏం మారతలే. 2.5 సంవత్సరాల సంది నువ్వు ఏ విధంగా ఉన్నావో నీ కుటుంబం ఆ విధంగానే ఉంది, నీ విద్యారంగం ఆ విధంగానే ఉంది, రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు ఆ విధంగా ఉన్నారు. రైతు ఆత్మహత్యలు అవుతలేవు, నిరుద్యోగ ఆత్మహత్యలు అవుతలేవు, విద్యార్థుల ఆత్మహత్యలు అవుతలేవు. రేపు పొద్దున ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేస్తే మాలాంటి 20 లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీద పడి రేపు పొద్దున బిచ్చమడుకునే రోజులు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ నెలకొనే. ఇది అనద్దు కానీ అంటున్నా, ఎందుకంటే ఈ విధంగా వేరుస్తారు. అన్న నా సర్టిఫికెట్లు నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నా అన్న, నా పీజీ అయిపోయింది, ఎంఏ జర్నలిజం అయిపోయింది, నా సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఈరోజు కాశీం సారే ప్రిన్సిపల్ అన్నాడు. ఈయన చెప్తారు కదా, కమ్యూనిస్ట్ లీడర్ పెద్ద చెప్తారు కదా, విద్యా వైద్యం మొత్తం ఫ్రీ అందేయాలని చెప్తారు కదా. మరి కమ్యూనిస్ట్ లీడర్ కొంచెం ఉన్నది కదా, మొన్నదాకా బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ లీడర్ ఉన్నారు, ఈరోజు కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నారు. విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నాయో స్కూల్ మొత్తానికి తగ్గియాలని చెప్తారు, ఈయననేమో మొత్తం రిక్రూట్మెంట్ చేయాలని. మరి రేవంత్ అన్న గీతమ్మ తర్వాత విద్యను ప్రేమిస్తున్నారని మా సార్ అన్నాడు. మా సార్ కాశీం సార్ అన్న తర్వాత ఈరోజు ఏమైంది? మరి విద్యను ప్రేమించే రేవంత్ అన్న ఫీజు రియంబర్స్మెంట్ గురించి కమ్యూనిస్ట్ నాయకుడు మాట్లాడినానే. మరి సంకల ఏరిరు. మరి ప్రైవేట్ యాజమాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది, ఏమైనా మాట్లాడారా? ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. మరి ఇదే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి రోజు మీ రిబ్బన్ కట్ చేస్తాను, మరి ఉచిత వైద్యం ఎట్లయింది? అంటే కమ్యూనిస్ట్ రాజ్యాంగం ఏం చెప్తాను అంటే ఎవరు సంకలు చేస్తే వాళ్ళ యొక్క పైసలు తీసుకొని సంపాదించుకోవాలని చెప్తుందా? నిజంగా కమ్యూనిస్ట్ నేతలారా చైతన్యం కాండి, నేను అడుగుతున్న చైతన్యం కాండి. ఎందుకంటే ఒక పేద విద్యార్థిగా మారుమూల గ్రామం నుండి వచ్చిన బడుగు బలైన వర్గాల విద్యార్థిగా నేను అడుగుతున్నా. ఎందుకంటే మీరు ఎవరైతే ఎంచుకున్న ప్రభుత్వం మీరు సంకలు కట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలని పెద్ద పెద్ద సభలలో ఎక్కి మీరు చైతన్య మేధావుల మేమే, ప్రొఫెసర్ల మేమే, విజ్ఞానవంతుల మేమే అని చెప్తారు కదా. మీరు నమ్ముకున్న సిద్ధాంతానికి ఉచిత విద్య అన్నారు, ఉచిత వైద్యం అని గప్పాలు కొట్టుకునే చెప్పే మీరు విద్య యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు కాకపోతే కమ్యూనిస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తలేదు, వైద్యం అమలు కాకపోతే కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తలేదు. మరి ఎందుకు నోరు మెదుపుతలేరు? ఎందుకు మేధావులు ఎటుపోయారు, విశ్లేషకులు ఎటుపోయారు, సామాజిక విశ్లేషకులు ఎటుపోయారు? ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే, గురుకులాలలో ఆత్మహత్యలు చేసుకుంటే, నిరుద్యోగ ఆత్మహత్యలు జరుగుతుంటే, రైతు ఆత్మహత్యలు జరుగుతుంటే ఈ మేధావులు ఎటుపోయారు?
వేరీస్ మేధావులు లెక్క ఉన్న సూడో ఇంటలెక్చువల్ నెట్వేరు అంటే ఈ యొక్క రాష్ట్రంలో మరొకసారి అడవుల సిద్ధాంతాన్ని తేవాలనుకుంటారా? కమ్యూనిస్ట్ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళు చదువుకు దూరం చేయాలనుకుంటారా? ఇదే అడవుల పాలు చేసి మళ్ళీ గన్నిచ్చి పంపించే రోజులు తెద్దాం అనుకుంటారా? అంటే విద్యార్థి చదువుకుంటే అభివృద్ధి ఎత్తాడు, విద్యార్థి చదువుకుంటే సమాజాన్ని ప్రశ్నిస్తాడనే దృక్పథంతో మీరు ఉన్నారు కాబట్టి ఈ యొక్క విద్యను దూరం చేసే కుట్ర చేస్తుంది. విద్యార్థి పరిషత్కి మేము ఒకటే అడుగుతున్నాం, పేద తల్లిదండ్రులారా విద్యార్థులారా చైతన్యంగా అండి. మీరు ఎందరినో నమ్మిరు, ఓట్లు ఎత్తారు గెలిపిస్తారు, ఓట్లు ఎత్తారు గెలిపిస్తారు, ఆఖరికి ఏమైతుంది తలకాయ పట్టుకొని కూర్చుంటారు అంతే. తలకాయ పట్టుకొని ఏడుచుకుంటా నా ఇల్లు కూలిపోయా, నా కొడుకు ఆగమే, నా ఇల్లు కూలిపోయా, నా కొడుకు ఆగమే. నీ ఇల్లు కూలిపోతే నీ కొడుకు ఆగమవుతాడు. నువ్వు ఎంచుకున్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది, నీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీకు నచ్చినాయి కావచ్చు, ఇచ్చిన తర్వాత మరి ఈ రోజు అవి నెరవేర్చలేరు కదా. ఒక్క రోజున నువ్వు బయటకు వచ్చి కొట్లాడిన రోజులు రావాలి. ఇప్పటికి కూడా నీ కొడుకు బిడ్డ ఆగమవుతాడు, చదువుకు దూరం అవుతాడు, యూనివర్సిటీలు అభివృద్ధి అవుతలేవు, మీ కొడుకు బిడ్డ స్కాలర్షిప్ వస్తలేదు, ఫీజు రింబర్స్మెంట్ వస్తలేదు. నీకు చిన్న ఏదో ఈరోజు రైతుల సమస్యల మీద మీరు కొట్లాడితేనేమో అక్రమ కేసులు అయితేనే ఈ రాష్ట్రంలో మన బేడీలు వేసుకొని పోలీసులు గొరగొర గుంజుకుపోయే రోజులు రైతులకు బేడీలు వేస్తుంటే ఈ రాష్ట్రంలో రైతు కొడుకు బిడ్డలకేమో చదువుకోవడానికి పైసలు లేకుండా ఫీజు రింబర్స్మెంట్ ఆపెత్తే జీవో నెంబర్ 7 తెస్తే రేపు పొద్దున రాజశేఖర రెడ్డి గారు స్కాలర్షిప్ ఇవ్వడానికి ఒక్కటే కారణం అని ఎందుకు చెప్పాను. ఆనాడు ఇదే ఇంజనీరింగ్ వ్యవస్థలో ఈరోజు 2008 కన్నా ముందు లక్షల్లో ఫీజుల దోపిడీ. పేదోడు చదువుకోవాలంటే చదువుకు దూరమైన ఒక ఇంజనీరింగ్ సీట్ కావాలంటే లక్షలలో డొనేషన్లు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెస్తే పేదోడు చదువుకుంటాడు, పేద తల్లిదండ్రులు బాగుంటాయి, పేద కుటుంబాలు బాగుంటాయి. మా సార్ ఇప్పటి కూడా చెప్తున్నాను, సారు ఒక పేదోడు 2008 కన్నా ముందు ఒక తువాళ్ళ పైసలు కట్టుకొని వాటిని అన్నిటి కూడా లెక్క పెట్టుకుని ప్రైవేట్ యాజమాన్యం దగ్గర పోతే ఇవాళ పోతే 2 రోజుల్లో కూడా సీట్ ఇస్తారో ఇయ్యని రోజులట అన్న. ఆ రోజు 2008 కన్నా ముందు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెచ్చిన తర్వాత అదే పేద విద్యార్థి, అదే పేద తల్లిదండ్రులు, కొడుకా నీకేం ఫీజు అవసరం లేదు గారా అంటే, నాన్న నాకేం అవసరం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చింది, ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తెచ్చింది నాన్న, రాజశేఖర రెడ్డి ఇట్లా ఫీజు కడుతున్నాక ఆ కుటుంబాలలో సంతోషం మనం చూడాలి. కానీ ఈ రోజు అదే కుటుంబాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న పైసలను తీసుకోకపోతే అంటే తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలి. నేను ఏమంటానంటే అదే కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే ఏంటిదంటే మేనేజ్మెంట్ కోటాలలో సీట్లు ఒక్కొక్కటి చూడన్నా. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ కన్నా 10 లక్షల కన్నా డొనేషన్ తక్కువ ఉందా అన్న. అంటే ఉన్నోడు చదువుకోవాలి, పేదోడు మళ్ళా బర్రెలు గాయాలి, ఎడ్లు గాయాలి, తర్వాత గొర్రెలు గాయాలి, ఇదే నాన్న. అంటే పేదోనికి ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అన్యాయం జరుగుకుంటూనే ఉంటాను నాన్న. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీ ఎందుకు అంటున్నంటే నీ ఓటేసిన కాబట్టి నీ యొక్క ఆవేదన ఉన్నది కాబట్టి తెలుస్తున్నాను. ఎందుకంటే నా కుటుంబం నమ్మింది కాంగ్రెస్ పార్టీని, నమ్మితే ఈరోజు నా కుటుంబం రోడ్డు పాలవుతుంది. మా కొడుకు బిడ్డకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేని మామూలు రోడ్డు మీద మీరు ఇళ్ళల్లో ఏడ్చుడు కాదు, ఇళ్ళల్లో మా కొడుకు బిడ్డకు పైసలు కట్టాలని ఎక్కడ వాణిని కాడ అప్పు తెచ్చి పైసలు కట్టుడు కాదు. మీ కన్నిటి ఆవేదన బయటికి రండి. మీ కొడుకు బిడ్డ చదువుకునే రోజులు పోయినాయి, ఉద్యోగం వచ్చే రోజులు పోయినాయి. తెలంగాణ సిద్ధించుకున్న తర్వాత నీళ్ళు నిధులు నియామకాలు అనుకున్నాం, నీళ్ళు అనేటిదో పక్క రాష్ట్రాలకు పోతున్నాయని మనమే చెప్తున్నాం. ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, మూసీ సుందరి కన్నా 150,000 కోట్లు తెచ్చి పేదోళ్ళు ఇల్లు కూలేయాలని చెప్తుంది. మరి వీటిలో చైతన్యం గారా పేద ప్రజలారా? అంటే ఇప్పటికి కూడా ఓటుకు నోటు తీసుకొని ఓటేయాలనే స్థితిలో ఉన్నారా మీరు? చైతన్యం కాండి. ఎప్పుడైతే ఓటుకు నోటు ఇది పోద్దో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు చదువుకోవాలన్నా, పేద తల్లిదండ్రులు బాగుండాలన్నా ఇలాంటి రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రభుత్వాలను మనం కిందకి దిగజార్చాలి, రేవంత్ రెడ్డికి గద్దె దింపాలి.